గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్. ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేస్తున్న తవరనే చూసినానండి. నేను నీ ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ. వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే. రాయుడు గారు మీరు పదండి. గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు రౌడీయిజం 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 సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి? ఇదేనా సత్యాగ్రహం? ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం? ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకేం కర్మయ్య, ఆయన పెద్ద మనిషి కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. ఏయ్, అచ్చు తప్పు. గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంటాలేటి? రౌడీల సంఘం వాళ్ళదే, నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది. మాదే. మేడం, వీడు టెంట్ లో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. ముందతని బోగస్ నిరాహార దీక్ష మానిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండ్రా. మిస్టర్ రాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణాయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. తీయను. ఎస్పీ గారు, ఎస్ మేడం. గివ్ దెమ్ 5 minutes టైం. అదర్వైజ్ లాఠీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం. మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ. అందరూ వెళ్ళిపోండి. అందరినీ బ్యారెక్కించండి. మేడం, ఆ గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు. మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మోసిన రౌడీ. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? ఎస్, వాట్ యు వాంట్? కలెక్టర్ అమ్మా, నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది. జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. ఏయ్, అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తెరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. నో, 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను. మరో 2 రోజుల్లో నిన్ను ఈ సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను. ఏయ్!
కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్న వీడి 2 చేతులు విరిచేయాలి. బాలమురళి ఆగు, నా మాట విను. బాలమురళి అరెస్ట్ చేయండి. ఏనుగు సచ్చినా బతికినా ఒకటే అన్నట్టు కటకటాలనక మన శ్రీకృష్ణుల్లో ఉన్నారు కదేటి. రాయుడు గారు, బెయిల్ కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది. అదేమిటి తెల్ల చీర ఎదురొచ్చినట్టు తలాలా పక్కకు తిప్పుకున్నావు? నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయిరా. ఎలా కనిపించినా పర్వాలేదులే, నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను. సంతోషం అనవే. దౌర్భాగ్యం. నన్నెన్నన్నా పర్వాలేదు, కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళ్తే ఎదురు పదలో పడ్డట్టే. నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఏవో ఇస్తావని. గూండాయిజానికి లా భయపడదరా పిచ్చి కొడక. ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు. ప్రాసిక్యూటర్ గారు, ప్రొసీడ్. ఏం చేస్తున్నారు మీరు? 2 నిమిషాలు మౌనం పాటించాం. ఎవరు పోయారు? మన జిల్లా పరువు చచ్చిపోయింది యువరానర్. ఒక జిల్లా కలెక్టర్ గారిని చేయి చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాను యువరానర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు. ప్రాసిక్యూటర్ గారు, అసలు కేసు వివరించండి. ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువరానర్. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం. ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీదే చేయి చేసుకున్నారు. అబద్ధం, నాకేం తెలీదు. ఒరే గుడివాడ రౌడీ, అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతా. అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి. అంతేలేండి, ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి గెంటేయించాడు. కానీ జడ్జి గారు, వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంచ్ బండి బ్యాక్ టైరే వాడికి గతి. మీ పేరు? గుడివాడ రాయుడు. అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తిరక్క. ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకని? ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు. ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు. ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్కడ న్యాయమని అడగడానికి వెళ్ళాను. మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా? లేదు. మరి ఎలా మీట్ అయ్యారు? ఆవిడే బయటకు వచ్చారు. ఏది, మీరు వెళ్ళగానే? అవును. మీరు ఈ రాష్ట్రానికి మంత్రా, ముఖ్యమంత్రి? ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి? అటు కాదు చూడడం, ఇటు చూసి జవాబు చెప్పాలి. యువరానా, పీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు. మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు, నెత్తురు తాగే పచ్చి రౌడీ. ఐ అబ్జెక్ట్ యువరానర్. గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు. యువరానా, ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా? కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు. యువరానర్, ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేయి చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా? నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది. ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ముందో మిమ్మల్ని. వాట్ డు యు మీన్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ రైట్. కంటిన్యూ ది ప్రొసీడింగ్స్. యువరానర్, తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒంటి మీద నల్లకోట వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు? సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు. పెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు, పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి విధవలా ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, దిస్ ఈస్ కోర్ట్. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సారీ యువర్ ఆనర్. చూసారా యువర్ ఆనర్, ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా. ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని
లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చెయ్యేసి నిలదొక్కున్నారు అంతే. దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు. నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది. ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటమైనది. యువరానా, సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన ఓ వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్ కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువరానా. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా, ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. చూపెన్సో కోర్టులోని దెబ్బక కాశీపతి గారు గిలగిల కొట్టుకున్నారు కదేటి. కొట్టు. ఆ గొప్పదనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడ్, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేస్? కొట్టు. నాకు మందు తాగాలని లేదు. మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురేమైనా అత్తరా? కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చిత్తం కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పాము కుర్తుంది కదేటి. చూడు రైడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడ కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండీ కూడా బేకలేవు. వాడిని దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. అని చేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో, మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర బుర్ర కావాలి. ఆ రోజే వెధవని కాల్చి పారేస్తుంటే ఇంతవరకు. ఎవరిచ్చారు? హలో, ఆ కవర్ నేనే ఇచ్చాను. అది మీ వాచ్మెన్ చేతికిచ్చి 3 నిమిషాలైంది. 3 నిమిషాల్లో కిడ్నాప్ చేసిన మీ పిల్లల్ని తీసుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. హలో హలో, ఎవరు మాట్లాడింది? తెలీదు. మన పిల్లలు ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలున్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తాడా దుర్మార్గుడు. హలో, వద్దు లలిత, ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్ గా నువ్వేం చేయగలిగావు? చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయటన మామిడి తోట దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, బుద్ధిగా వచ్చారన్నమాట. మీ రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పీ. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చిపెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది.
భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి. అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు. కమాన్, డూ ఇట్. మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. నో, ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి డోంట్ టాక్ నాన్సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నింద వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు ఆర్డర్స్ జారీ చేస్తే భార్యాభర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడీ మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివిగల వాళ్ళు గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు. కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మర్డర్ కేసులో కలెక్టర్ ని ఎస్పీని ఇరికించేశారు. వారేవా పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి? ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్ కోర్స్, నా అకౌంట్ లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. అంకుల్, మా డాడీని మమ్మీని విడిచిపెట్టండి అంకుల్. విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్. కొంచెం తగ్గి మాట్లాడండి. అంకుల్, మా మమ్మీ డాడీకి ఏం తెలీదు, విడిచిపెట్టండి అంకుల్. వాడి కాలం మంచిలే. వద్దంట, పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షటప్. ఆపండి ఎస్ఐ గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ని. అయితే ఏం చేస్తావు? అడుగు అడుగున బండి ఆపి మీరు చేసిన చండాలాన్ని డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్నా, దయచేసి పిలుపులో వరుస మానేయండి సబ్ ఇన్స్పెక్టర్ గారు. తమరెందుకు వచ్చారో చెప్పండి. నల్లకోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాట లేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇవిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్లని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది. నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? మరి ఆ బంగ్లాని కాదని ఎక్కడుంటారమ్మా?
కాలు మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మి ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా, అలా పగులుతుంది నీ తల. ముప్పవల వాడదారు నొక్కేసి పావల వాడదారు నన్ను పట్టుకున్నాడేటి బాబు. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా, బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా, హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా, పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్యి బాబు, నా పాడుపడ వచ్చా కదేటి. చూడండి సారు, నా కారు ఎంత పగలు కొట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాపా? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేంటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో, అమ్మో. నీ గుమ్మడా ఎలా వచ్చినాడా? నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరట్రా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఎలా సచ్చినాడా? అమ్మో, నమ్మకండి ఎస్ఐ గారు. మావా భయపడి మొత్తం చెప్పేస్తాడు. బెయిల్ మీద బయటికి తెచ్చేస్తే వాడి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే బెయిల్ ఇచ్చేదాకా ఎక్కడ ఆగుతాడు? మరేం చేద్దాం? ఇంకో 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్ లో కరెంటు పోతుంది. 11వ నిమిషం నల్ల రామూర్తి గాడి చావు కేక వినపడుతుంది. రే, ఆ ఏరియాలో కరెంట్ తీసేయండి. ఇదేంట్రా, అక్కడ కరెంట్ తీసేయమంటే ఇక్కడ పోయింది? ఊరంతా పోయినట్టుంది. వాడికి భగవంతుడే ముహూర్తం పెట్టేశాడు. నా మఫ్లర్ ఎక్కడ్రా? కోమొత్తి వెలిగించండి. లారీ డ్రైవర్ నువ్వా? అవునరా, గుడివాడ రౌడీ. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు. అచ్చు గుద్ది చెప్తున్నాను. ఇక గుడివాడ రాయుడి పేరు గుడివాడ ఓటర్ల లిస్టులో ఉండదు. నువ్వు చంపుదామనుకున్న నల్లరామూర్తిని నేను స్టేషన్ నుంచి కిడ్నాప్ చేశాను. నల్లరామూర్తిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. స్టేషన్ సెల్లో నల్లరామూర్తిని నువ్వే కిడ్నాప్ చేశామనడానికి ఆధారంగా నీ మెడలో గొలుసు అక్కడ పడేశాను. ఏ కమిషనర్ ముందు ఎస్పీని కలెక్టర్ని దోషుల్ని చేశావో అదే కమిషనర్ ముందు నిన్నిప్పుడు దోషుని చేశాను. మీ పావలా వాటాగాన్ని సాక్షిని చేసి దాచేశాను. రేపు ఉదయం కోర్టులో నోరిప్పే వరకు నల్లరామూర్తి నల్లపూస అయిపోతాడు. రేపు ఉదయం కోర్టు తెరిచే వరకు టైం ఉంది కదరా, ఈలోగా ఎన్నో జరిగిపోవచ్చు.
కారులో ఉంది గుడివాడ రాయుడు కాదు బాలమురళి, నేను. నీ ఆవేశం నిన్ను 120 కిలోమీటర్లు తీసుకొచ్చింది. ఇప్పుడు 6 గంటలైంది. మరో 3 గంటల్లో కోర్టుకు బయలుదేరే నల్లరామ్మూర్తికి గుడివాడ రాయుడు డ్రైవర్ పేటలోనే సమాధి కడతాడు. ఇప్పుడు నువ్వు గెలిచినట్ట, మేం గెలిచినట్ట. ఏ డైవర్లను అనగదొక్కాలని పావలా వాటాదారుడుగా రంగనాయకులతో చేతులు కలిపేసినానో ఆ డైవర్లే తిరిగి ముప్పావలా జీవితాన్ని నాకు ఇచ్చేసినారు. పోలీసుల్లా కాపలా కాపుతో కోర్టుకు తీసుకెళ్తున్నారు. పదండి, ఏ ఒక్కడటం వచ్చినా నేను మీ పక్కనే ఉంటాను. నిజమే చెప్తాను, పదండి. పోలీస్ కస్టడీ నుంచి తప్పించి తీసుకువెళ్లిన నల్లరామూర్తిని మర్యాదగా మాకు అప్పగించండి. నల్లరామూర్తిని మేమే స్వయంగా కోర్టుకు అప్పచెప్తాం. తమరు కుర్చీ దిగిన కలెక్టర్, మీ అడ్రస్ ఒబే చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంకో 2 గంటల్లో ఆ కుర్చీలో కూర్చోబోతున్నది నేనే. అప్పుడు సెల్యూట్ కొట్టడానికి నీకు ఈ ఉద్యోగం కూడా మిగిలుండదు. ఎస్ఐ గారు, ఇది అధికారంతో జరిగే పని కాదు, మీరు తప్పుకోండి. అమ్మా, మీరు తప్పకుండా అమ్మా. ఇది మేము తెలుసుకోవాల్సిన విషయం. దౌర్భాగ్యుడా, కన్న తండ్రిని కళ్ళ ముందే కత్తితో నరుకుతున్నా చెరించని నీలాంటి కొడుకుని బతకనివ్వడం పాపం గనక కాల్చి చంపుతున్నా. ఇన్ని ఘోరాల కారకుడైన రంగనాయకులకి ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం యావజ్జీవ శిక్ష, గుడివేడ రాయుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడం అయినది. కలెక్టర్ లలితాదేవి, ఎస్పీ ప్రదీప్ కుమార్ ఇద్దరు నిర్దోషులను తీర్పు చెప్పడం అయినది. మామా, గవర్నమెంట్ కారుకి కలెక్టర్ అమ్మా, పోలీస్ కారుకి ఎస్పీ గారు వాళ్ళ డ్యూటీ మీద వాళ్ళు వెళ్ళిపోయారు. నా లారీ ఎక్కి మన డ్యూటీ మనం చేసుకున్నాం. పాదా ఇంకా నీ లారీ ఏమిటి? మన లారీ.